వేరుశెనగ కాయలు ఉడకపెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి కదా. అయితే ఈ శనగ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే ఉడకపెట్టుకొని తింటే బాగుంటాయి. మేము ఒక 30 సెంట్లు వరకు వేరుశెనగ కాయలు వేసాము. ఈ రోజు వేరుశెనగ కాయలు కొద్దిగా తీసాము. కొన్ని ఉడకపెట్టుకోవడానికి ఇంటికి తెచ్చాము, కొన్ని దేవుడికి పెట్టాము. పల్లెటూళ్ళలో రైతు ఏ పంట పండించినా మొదట దేవుడు దగ్గర పెట్టడం ఆనవాయితీ. ఈ వేరుశెనగ కాయలను శుభ్రంగా మట్టి వదిలేంత వరకు 2-3 సార్లు కడగాలి. ఆ తరువాత వాటిలో సరిపడా నీళ్లు పోసి, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి పొయ్యి పైన పెట్టాలి. మంట ఫుల్ గా పెట్టాలి. 15 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఈలోపు మనం కొంచెం మాట్లాడుకుందాం. మేము 30 సెంట్లు వేరుశెనగ వేసాము కదా, అవి దాదాపు 5 నుండి 6 బస్తాలు వరకు అవుతాయి. ఒక బస్తా బరువు 45 కేజీలు ఉంటుంది. బస్తా రేటు దాదాపుగా 2500 నుండి 3000 వరకు ఉంటుంది. ఇది రైతు దగ్గర నుండి మధ్యవర్తి కొనుక్కునే రేటు, కానీ మార్కెట్లో మాత్రం 4000 నుండి 5000 వరకు ఉంటుంది. చూడండి ఎంత వ్యత్యాసం. అందుకే రైతు ఎంత కష్టపడిన కష్టం మాత్రమే మిగులుతుంది. 15 నిమిషాలు తరువాత మంట ఆపేసి, ఆ ఉడికిపోయిన వేరు శనగకాయలలో ఉన్న నీరు మొత్తం వడపోసేయాలి. అంతే, సింపుల్. ఇప్పుడు మనం ఉడకపెట్టిన వేరుశెనగ కాయలు తినటానికి రెడీ అయిపోతాయి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే ఉడకపెట్టి తినటానికి బాగుంటాయి. ఈ కాయలు ఎండిన తరువాత ఉడకపెట్టి తింటే అస్సలు బాగోవు. ఈ పచ్చి కాయలను కుక్కర్లో అస్సలు ఉడకపెట్టకూడదు. కుక్కర్లో ఉడకపెడితే లోపల శనగ పిక్కలు క్రీమ్ గా అయిపోతాయి. తినటానికి ఏం బాగోవు కూడా.